విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సంక్షేమం పేరుతో భారత ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు మరి ప్రపంచ రికార్డులో ఒక రకంగా 25 కోట్ల మందిని ఒకేసారి పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి బీపీఎల్ నుంచి ఏపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ నుంచి అబోవ్ పావర్టీ లైన్ తెచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇది ప్రపంచ రికార్డు. ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ రకంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పేదవాళ్ళని పేదరిక రేఖ నుంచి, దారిద్ర్య రేఖ నుంచి ఎగువ తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రోడ్ల అభివృద్ధి కానీ, రైల్వేల అభివృద్ధి కానీ, మరి ఈ రకంగా రైతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, యువకుల సంక్షేమం, డిజిటల్ వ్యవహారాలు కానీ, ఈరోజు ఎఫ్డిఐ నిల్వలు కానీ పెద్ద ఎత్తున ఒక ఆర్థికంగా బలమైనటువంటి ఆర్థిక శక్తిగా, మూడవ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిపోతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి అనేక మంది జేజేలు పలుకుతున్నారు. 22 రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో మరి అనేక మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెవులో పూలు పెట్టే పరిపాలన, లోపభూయిష్ట పరిపాలన, స్కాముల పరిపాలన చేస్తున్నారు. సింగరేణిలో స్కాము, బుగ్గపాడు ఫుడ్ పార్క్లో స్కాము, ఎక్కడ చూసినా స్కాములు. నిరుద్యోగ యువకులకి ఆశలకి అడియాసలు అయిపోయినాయి. వాళ్ళకి ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, రైతులకి రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబాల ఆస్తులు పెంచుకోవడం, కాంట్రాక్టర్లు పొందడం తప్పితే ఇది కాంట్రాక్టర్ల పరిపాలన ఉందా తప్పితే ప్రజా పరిపాలన మచ్చుకైనా లేదు. ఇలాంటి వ్యవహారంలో అటు కేంద్రాన్ని నిందించి కిషన్ రెడ్డి గారిని ఏదో పొలిమర దాటిని డైలాగులతోనే కాలం గడుపుతున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఒక సంస్కారం మర్చిపోయి ఏదో కుస్తీ పోటీల భాష మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమం బంద్ చేసి సోదరా. నీకు ఒక అధికారం అప్పగించినప్పుడు ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతాయుతంగా పరిపాలించాలి. కానీ బస్తీ మీద సవాలు మాటలు ఇవన్నీ కానీ చూడటానికి, చప్పట్లు కొట్టడానికి బాగుంటాయి తప్ప ప్రజలకు ఏం మేలు చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి దేశవ్యాప్తంగా నితిన్ నబీన్ గారు మన దేశ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా సమగ్రంగా జరుగుతుంది. రైల్వే లైన్లు కూడా అభివృద్ధి జరుగుతుంది. అనేక కోచ్ ఫ్యాక్టరీలు, మరి తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు 3 లక్షల కోట్ల పైన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తే కళ్ళుండి చూడలేని కబోదులకి హైవే రోడ్లు కనపడవు, రైల్వేల అభివృద్ధి కనపడదు. ఈ రకంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వంలో బలపరిచి సమగ్ర అభివృద్ధి, ఆత్మనిర్భర భారత్, మరి ఇలా విశిష్ట వికసిత భారత్ వైపు అడుగులేసే రకంగా సమర్థించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.